లోపల జలుబులు చీమిడి అంటే లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ లాగా వచ్చే అవకాశం అసలు వాళ్ళకు ఉండదు. కొంతమంది క్రషర్ దగ్గర పనిచేస్తారు. క్రషర్లు అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద రాళ్ళని చిన్న చిన్న చిప్స్ గా డివైడ్ చేసే మెషిన్స్ చేసే వర్క్ అనమాట క్రషింగ్. ఎంత దుమ్ము లెగుస్తుందండి అసలు. అక్కడ పనిచేసే వాళ్ళకి అంత దుమ్ము పీలుస్తారు, కానీ వాళ్ళకి లంగ్స్ లోకి వెళుతుంది. ఆ సీలియా యాక్టివ్ గా వర్క్ చేసి ఎప్పుడు దాన్ని అప్పుడు క్లీన్ చేసేసి తోసేస్తూ ఉంటుంది. మరి వాళ్ళకి డస్ట్ అలర్జీ వచ్చి అనేక రకాల సమస్యలు రావాలి, కానీ వాళ్ళకి రావట్లేదు. మరి ఇవన్నీ కొంతమంది కూలీలు అచ్చంగా మొక్కల్లో, గార్డెన్లో, పూల దగ్గర, చెట్ల దగ్గరే పనిచేస్తారు. రైతులు కొంతమంది పొలాలు నూర్చేటప్పుడు కుప్ప కొట్టడం అంటారు. ఎంత నూగు లెగుస్తుందండి. మీరెళ్ళి నుంచోండి అక్కడ. యజమానులుగా మన పిల్లలుగా అప్పుడప్పుడెప్పుడన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ నుంచుంటే మనందరికీ తుమ్ములే తుమ్ములు. మన గనక ఆ వరి పొలములో ఆ పనలు గనక తగిలితే మనకు వెంటనే ఆ రోజు అసలు నిద్రపోలేం, దురదలు వచ్చేసి కందులుగా కట్టేసేసి చస్తాం. కొంత గడ్డిలో ఎప్పుడైనా ఆడుకుంటాం, మన గుర్తుందే. గడ్డిలో ఆడుకున్న తర్వాత ఒక పావుగంట అరగంటలోనే అవన్నీ స్కిన్ కి గుచ్చుకుని మనకు అలర్జీ వచ్చేస్తుంది. వాళ్ళకి అలవాటు, లోపలికి వెళుతాయి, కానీ వాళ్ళకి సమస్య రాకుండా రక్షించుకునే యంత్రాంగం చురుగ్గా ఉంటుంది. అట్లాగే కార్పెంటర్స్ అస్తమానం మరేదో డ్రిల్ చేస్తుంటారు కదా వాటిని. అలాంటప్పుడు రంపం పెట్టి కోసేటప్పుడు వస్తుంది, అవంతా వెళుతుంటాయి, కానీ వాళ్ళకి క్లీన్ అయిపోతుంటాయి. లంగ్స్ కదిలే పని చేస్తుంటారు కదా, అట్లా రంపం కొయ్యాలంటే ఎంత శ్రమ అండి, చిత్రీ పట్టాలంటే ఎంత శ్రమ. అట్లాగే కంసాలతను కొలిమిలో ఇనప వస్తువులు పెట్టి కాల్చి సుత్తి పెట్టి అట్లా కొట్టాలంటే ఎంత లంగ్ ఎక్సర్సైజ్ అసలు అది. చాకలి బట్టలు ఎంతో మంది ఉతుకుతుంది కదా, ఎంత శ్రమ. ఇట్లా ఏ పని తీసుకున్నా వాళ్ళకి వచ్చే డస్ట్ వల్ల సమస్యలు రావటంలా. అంత రెసిస్టెన్స్ లంగ్స్ లో డెవలప్ అవుతుంది. అసలు సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒక్కసారి కూడా వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ రొంపలో జలుబులు, దగ్గులు, చిట్టాడి సమస్యలు ఎందుకు ఉండవంటే అంత యాక్టివ్ గా లంగ్స్ పనిచేస్తాయి. వాళ్ళ లోపల జిగురు పొరలు జిగురుని కరెక్ట్ గా ఉత్పత్తి చేస్తూ క్లీన్ చేస్తుంటాయి. ఈ శ్వాసనాళాలు, గాలి తిత్తులు ఇక జిగురు నిలవ లేకుండా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి లంగ్స్ డ్రైగా ఉంటాయి. డ్రైగా ఉండటానికి రీజన్ మీరు గుర్తుంచుకోవచ్చు. గాలి ఎప్పుడైతే ఫోర్స్ గా వెళుతున్నదో పనిలో, ఆ ఫోర్స్ అనేది హై స్పీడ్ లో మనం ఫ్యాన్ వేసుకుంటే నేల కడిగిన తర్వాత చెమ్మ త్వరగా ఎలా ఆవిరైపోతుంది. గాలి స్పీడ్ కి స్లోగా పెడితే కొంచెం లేట్ అవుతుంది. అసలు ఫ్యాన్ అయిపోతే చాలా లేట్ అవుతుంది. మొత్తం తలుపులు వేసేసి ఉంచేసేయండి, ఇంట్లో చెమ్మ త్వరగా ఆరదు, అలాగే ఉండిపోతుంది ఎక్కువసేపు. మన లోపల ఎట్లా ఉందంటే ఈ రోజున ఇల్లంతా కడిగేసి అన్ని తలుపులు వేసేసి ఫ్యాన్ వేయకుండా వచ్చేస్తే ఎట్లా ఉందో అలా ఉంటుంది. కానీ వాళ్ళకి ఇల్లు కడిగిన తర్వాత హై స్పీడ్ లో ఫ్యాన్ వేస్తే ఇల్లు త్వరగా ఎట్లా తడారిపోతుందో లంగ్స్ లో కూడా అంత చక్కగా గాలి వెళ్ళి వస్తూ ఉండేసరికి గాలి రాపిడికి లోపల ఆరిపోతాయి. అందుకని లంగ్స్ క్లియర్ గా ఉంటాయి. అందుకని వాళ్ళందరికీ జీవితంలో ఇలాంటి సమస్యలు రాకుండా మంచి బలంగా వాళ్ళు తిన్నది ఏంటి చెప్పండి. అసలు మజ్జిగన్నం, గెంజన్నం, పొద్దునన్నం, మధ్యాహ్నం అన్నం, సాయంకాలం అన్నం. ఆరైనా సరే రోజుకు 200-300 బస్తాలు, 400 బస్తాలు మోస్తారంటే 75 కేజీల బస్తాలు. ఏ పని చేసినా అంత ఎనర్జీ. ఎందుకంటే అసలు సరైన ప్రాణవాయువు చెట్లు వదిలేయి పీల్చుకుంటున్నారు. పొల్యూషన్ లేని గాలి చక్కగా పీల్చుకుంటున్నారు. ఆ పీల్చుకునే ఏర్పాటు బాగుంది, అందుకని ఎనర్జీ అంత విడుదలవుతుంది అనమాట. ప్రాణవాయువు బాగా వెళితే, కానీ వెళ్ళటం కోసం ఏర్పాటు బాగుంది, వెళ్ళి వచ్చింది కాబట్టి లంగ్స్ ఆరోగ్యంగా ఉన్నాయి. అందుకని లంగ్ స్పెషలిస్టులు మనకి ఎంతకాలమైందో తెలుసు కదా వచ్చి. మరి ఒక 40-50 సంవత్సరాలు, 70 సంవత్సరాల క్రితం వరకు, అక్కడి నుంచి ఎన్ని వేల సంవత్సరాల క్రితం వరకు చూడండి, అసలు లంగ్ సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కడా లేవు కదా. సామాన్యంగా అవసరం వచ్చేది కాదు. అంత ఆరోగ్యంగా శ్వాసక్రియ జరగటానికి వాళ్ళు చేసే పనులే ఎంత మేలు చేశాయన్నమాట. అందుకని మనకి మన పెద్దలు చేసే పనుల వల్ల వారికి ఆరోగ్యం అప్రయత్నంగా లభించింది.
శ్వాసక్రియకి ఇంత మేలు జరిగేటవన్నీ హెల్ప్ చేశాయి. వాళ్ళకి అవన్నీ తెలియదు. బ్రతకాలని పనిచేశారు కాబట్టి సంపాదన వచ్చింది, కాస్త తిన్నారు, అయిపోయింది. కానీ ఇండైరెక్ట్ గా ఈ మేలు ఆటోమేటిక్ గా జరిగిపోయింది. ఇన్ని లాభాలు శారీరక శ్రమ చేస్తే ఆటోమేటిక్ గా వారికి వచ్చాయి. ఈ రోజుల్లో మనం అన్ని కదలకుండా గదుల్లో కూర్చుని వేళ్ళు కదిలే పనులు చేస్తున్నాం. నేటి మన శ్వాసక్రియ ఎలా ఉంది? మనమెందుకు ప్రాణాయామం అనేది చెయ్యాల్సి వస్తుంది? మన పెద్దలకు ఎందుకు అక్కర్లేదు? ఈ విషయాలన్నీ తదుపరి కార్యక్రమంలో